సో హూన్స్ రూల్లో చెప్పేది ఏంటంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ రూల్, దీని మీద ఒక 6 మార్క్స్ కొంచెం అన్ని ఇంపార్టెంటే, అన్ని 6 మార్క్స్కి అడిగేదే, ఏది కూడా అడగదంటే ఏది లేదు. ఈ మూడిట్లో కూడా గ్యారెంటీగా అడుగుతాడు, ఈ మూడిట్లో కూడా గ్యారెంటీగా అడిగే ఛాయిస్ గ్యారెంటీగా ఉంది 100%. ఈ మూడిట్లో కూడా గ్యారెంటీగా అడిగే ఛాయిసెస్ ఉన్నాయి. రైట్, హున్స్ రూల్లో మనం ఏం చెప్తామంటే వెన్ ఎలక్ట్రాన్స్ ఫిల్ ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్. డీజనరేట్ ఆర్బిటాల్ అనే వర్డ్ ఎక్కడైనా నేను యూజ్ చేశానా? అంటే ఏంటో కొంచెం ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? దేర్ ఆర్ 3 p ఆర్బిటాల్స్, px, py, pz. Okay, and there are 5 degenerate orbitals of d, dxy, dyz, dxz, x square minus y square, dz square. ఈ 3 p orbitals లో 3, d orbitals లో 5. ఇవి ఏం ఆర్బిటాల్స్? డీజనరేట్ ఆర్బిటాల్. వాట్ డస్ మీనింగ్? సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్. ఓకేనా? సేమ్ ఎనర్జీ ఆర్బిటాల్స్ కి ఫిల్అప్ చేసేటప్పుడు మాత్రమే ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఎనర్జీ లేకపోతే మీకు అక్కడ కాకుండా వేరే దాంట్లో నింపితే మనకి ఈ రూల్ అప్లికేబుల్ కాదు. సేమ్ ఎనర్జీలో నింపేది అంటే ఎప్పుడు అన్నట్టు పిలో అండ్ డిలో. పిలో డిలో మన ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేస్తున్నామంటే హున్స్ రూల్ అప్లై చేస్తున్నట్టే, అది అప్లై చేస్తే ఫిలప్ చేయాలి. సో ఏంటి ఈ రూల్ అంటే, ఫస్ట్ ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఆర్ ఎలక్ట్రాన్స్ ఫిల్ సింగ్లీ ఫస్ట్, దెన్ ఆఫ్టర్ పేరింగ్. అంటే ఏంటో ఒకసారి మీరు మరోసారి వినండి. ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే పిఎక్స్, పివై, పిజెడ్ ఆర్ డిఎక్స్, డిలో ఉన్న 5 ఆర్బిటాల్స్. వీటిలో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎలక్ట్రాన్స్ ఆక్యుపై ఆర్ ఎలక్ట్రాన్స్ ఫిల్. ఆక్యుపై అంటే ఏంటిది మీనింగ్ తెలుసా? ఆక్యుపై అంటే సమ్ ఎగ్జాంపుల్, ఈ రూమ్ అంతా వేకెంట్ ఉందనుకోండి, మీరు వచ్చి దీంట్లో కూర్చుంటే ఏమంటారు? ఆక్యుపై అంటారు. ఓకేనా? సో అంటే ఇప్పుడు మీరు వచ్చి దీంట్లో ఫిల్ అయ్యారు అన్నట్టు. ఎలక్ట్రాన్స్ ఫిల్ ఆర్ ఆక్యుపై ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్స్ సింగ్లీ, దెన్ ఆఫ్టర్ పేరింగ్. పేరింగ్ అంటే 2, సింగిల్ అంటే 1. అంటే ఫస్ట్ మనము ఏం చేయాలంటే సింగిల్గా ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి, దెన్ ఆఫ్టర్ పేర్ చేయాలి. ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. సో దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కార్బన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? కార్బన్ కంటే ఇంకా వేరేది మీకు దీనికి ముందున్నది హున్స్ రూల్కి ఎగ్జాంపుల్ కాదు. ఎందుకు కాదు కూడా మీకు అర్థమవుతుంది, వినండి. ఓకే, కార్బన్ ఎలక్ట్రాన్స్ ఆటమిక్ నెంబర్ 6. ఒకసారి 9th క్లాస్ రాద్దాం. 9th క్లాస్ చెప్పండి. 2, 4. అది వెళ్ళండి, ఇదేంటి ఇక్కడికి పర్వాలేదు, అది ఏంటి చేసుకో. ఓకే, కార్బన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 4. ఇప్పుడు మనం 10th క్లాస్లో ఇలా రాయాలి. ఆఫ్బో ప్రిన్సిపల్ హున్స్ రూల్ ప్రకారం ఎట్లా రాయాలి? ఫస్ట్ ఇక్కడ మీరు ఏది రాయాలన్నా 3 లాస్ అప్లికేబుల్ అయితేనే ఉంటాయి. అంటే ఆఫ్బో ప్రిన్సిపల్లో ఏం రాస్తాము? ఫస్ట్ లీస్ట్ ఎనర్జీలో ఫిల్అప్ చేయాలి. దీంట్లో ఎన్ని? 2 అంటే పాల్ ఎక్స్క్లూజన్. నెక్స్ట్ హైయర్ ఎనర్జీ ఏంటి? 2s అంటే ఆఫ్బో ప్రిన్సిపల్ ప్రకారం ఇది 2s లో ఎన్ని? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేయాలి అంటే పాల్ ఎక్స్క్లూజన్. నెక్స్ట్ మళ్ళీ 2s తర్వాత ఏముంటుంది? 2p. మళ్ళీ ఒకసారి చెప్పండి. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d. రైట్, ఇది ఒక్కటి బాగా సేవ్ చేయండి మైండ్లో. ఊకే రాస్తానా మరి మళ్ళీ ఎప్పుడైనా అడిగినప్పుడు నోరు తెరవకోకుండా నాకేం లేదని తెలియదు అన్నట్టుగా ఉండదు. అది రావాల్సిందే, 30 వరకు రావాల్సిందే. అది ఇంపార్టెంట్ అంటే పేపర్ మీద ఎక్కించుడు కాదు, మైండ్లోకి ఎక్కిరు. ఏమంత హార్డ్ లేదు. ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2, థర్డ్ దాంట్లో 3. ఆ 3 4th నింపినాకనే లాస్ట్ థర్డ్ దాంట్లో నింపుతాం. రైట్, సో ఇప్పుడు 2s తర్వాత 2p. వినండి మంచిగా వినండి. 2s తర్వాత 2pలోకి ఎంటర్ అవ్వాలి. అసలు ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి? 4 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసాము, ఇంకా 2 ఎలక్ట్రాన్స్ గురించి ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ p ఆర్బిటాల్లో ఫిల్అప్ చేసేటప్పుడు అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేర్ ఆర్ 3 డీజనరేట్ ఆర్బిటాల్స్. అకార్డింగ్ టు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేర్ ఆర్ 3 p ఆర్బిటాల్స్ and they are equal energy orbitals. They are calling degenerate orbitals. What are they? 2px, 2py, 2pz.
ఓకే 2p అని అనుకుంటాం కానీ 2pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, అవి కూడా ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్. సో దీనికి -1 0 +1 అని నెంబరింగ్ ఇచ్చాం. ఏదైనా దేనికైనా నెంబర్ ఇవ్వచ్చు అని కూడా చెప్పాను. ఇది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్లో మనం మాట్లాడుకున్నాం. అంటే సెకండ్ ఆర్బిట్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 2 ఆర్బిటాల్ ఏంటిది, ఒక 2s ఒకటి 2p. బట్ 2p ఆర్బిటాల్లో మళ్ళీ 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, ఈ 2pలో ఉన్న 3 డీజనరేట్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ ఫిల్ ద ఎలక్ట్రాన్స్ సింగ్లీ, అంటే ఒక్కటి నింపాలి. దెన్ ఆఫ్టర్ పేరింగ్, అంటే బిఫోర్ పేరింగ్, ఇక్కడ పేర్ చేసుకుంటూ వచ్చాం కదా, దీంట్లో పేర్ చేసాం, దీంట్లో కూడా పేర్ చేసాం. కానీ ఇవి పేర్ చేయొద్దు అట్లా, ఇవి డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్. సమ్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 3 ఉన్నారు, ఈ 3 ఈక్వల్, మీ పేరెంట్స్కి 3 ఈక్వల్. ఒక 3 ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు, ఒక్కడికే 3 ఇస్తారా, ఒకరికి 2 ఇచ్చి ఇంకొకరికి 1 ఇస్తారా? మరి ఏం చేయాలి, ఈక్వల్ అన్నప్పుడు మనిషికి 1 ఇవ్వాల్సిందే. సో ఇక్కడ మరి ఉన్నాయే 2 అయితే, బట్ అంతా మొత్తం అప్లై చేయకండి, నేను జస్ట్ అర్థం అవడం కోసం అలా చెప్పాను. బట్ ఉన్నాయే 2 అయితే ఏం చేయాలి, ఒకటికే 2 ఇవ్వద్దు, డైరెక్ట్ పేరింగ్ చేయొద్దు. ఏం చేయాలి మరి, సింగిల్గా ఇవ్వాలి, తర్వాత ఉంటే పేర్ చేయాలి. ఓకేనా, ఉంటే ఎస్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సెకండ్ ఆర్బిట్లో మనం 4 ఫిలప్ చేయాలి. సెకండ్ ఆర్బిట్లో 2 ఆల్రెడీ ఫిలప్ చేసాం, ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండింటిని ఏం చేయాలంట, సింగిల్గా ఫిలప్ చేయాలి. ఉంటే ఇంకా అసలు ఇవ్వాడా, ఇంకొకరికి లేనే లేదు ఆడ, అర్థమైందా, ఇంకొకరికి లేనే లేదు. ఇప్పుడు మీరేమంటారు, మరి వీని పరిస్థితి ఏంది, వీని పరిస్థితి ఏంటంటే ఆడ లేవు కదా, మరి ఏం చెప్తారు? అది ఏం చేయొద్దు. ఇక్కడ ఒక నిమిషం చెప్తాను వినండి. ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, జస్ట్ మిమ్మల్ని ఇలా అడుగుతాడు, 1s2 2s2 2px2 అని ఇచ్చి 2py0 2pz0 అని ఇస్తే దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్? హోల్స్ రూల్ ప్రకారం రాంగ్. ఓకేనా, ఏమంటారు క్వశ్చన్ అండి? అది ఇక్కడ మనము మామూలుగా అయితే ఎక్స్ అని వై అని జెడ్ అని అలా రాస్తాం, కానీ 2px ముందు రాయాలని రూల్ ఏం లేదు, మీరు ఏదైనా రాయొచ్చు. కానీ బట్ మనకు నాకు అలవాటు ఏంటంటే ఫస్ట్ ఎక్స్ తర్వాత వై తర్వాత జెడ్ అంటాం కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ రాసాం కాబట్టి ఇది హయ్యర్ ఎనర్జీ, ఇది ఫస్ట్ రాసాం ఎందుకు, ఇది లోయర్ ఎనర్జీ, తర్వాత రాసాం ఎందుకు, హయ్యర్ ఎనర్జీ. బట్ ఇక్కడ ఈ మూడిట్లో ఇది లో, ఇది హై అట్లా కాదు, ఈ 3 సేమ్ ఎనర్జీ, డీజనరేట్, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు జెడ్ కూడా ముందు రాయొచ్చు, వై కూడా ముందు రాయొచ్చు, ఎక్స్ లాస్ట్కి రాయొచ్చు, మీ ఇష్టం రాయొచ్చు. బట్ మనకు ఒక ఆర్డర్ ఏంటిది, XY Z రాయడం మంచిగా అలవాటు కాబట్టి అలా రాస్తాము. అయితే మీరు ఇక్కడ అనొచ్చు, ఏమని అనొచ్చు అంటే, నేను ఇలా రాయను, ఎక్స్ ముందు రాస్తా, వైలో ఒకటి జెడ్లో ఒకటి నింపి ఎక్స్ ఖాళీగా పెట్టొచ్చు. కానీ ఇది కూడా రైటే, రాంగ్ అయితే కాదు. బట్ చూడడానికి అంత మరి ఇది అండర్స్టాండింగ్ చేసుకోవడము అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు ఇలా రాయదలుచుకుంటే ఆ ఎక్స్లో లాస్ట్కి రాస్తే బాగుంటుంది. మీరు ఫస్ట్ ఎక్స్లోనే పెట్టాలని ఏం లేదు, ఎక్కడైనా రాయొచ్చు. కానీ ఫస్ట్ మీకు ఇది ఏమనిపిస్తుంది, దీంట్లో నింపకుండా దీంట్లోకి ఎందుకు వెళ్ళారని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. కానీ రైటే, ఇలా రాయదలుచుకుంటే మీరు ఏం చేయాలి, ఎక్స్ని లాస్ట్కి రాయండి. బట్ ఇంత తిప్పలా ఏమో అవసరం లేదు, సింపుల్గా XYZ దాంట్లో ఫస్ట్ తర్వాత వై తర్వాత ఇంకా ఉంటే జెడ్ లేవు కాబట్టి వై వరకే ఆపిస్తాం. మరొకవేళ ఉంటే ఇప్పుడు ఏది రైటో ఏది రాంగో అర్థమైందా? ఇది కూడా రైటే, బట్ ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అయితే దీన్ని ఇంకా నేను డీటెయిల్గా రాస్తాను ఒక విషయాన్ని. హున్స్ రూల్ ఇక్కడికి అయిపోలేదు. మీరు దీన్ని ఇంకా ఎలా రాయాలంటే, మనము ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న స్పిన్స్ని మెన్షన్ చేస్తాం. ఆ స్పిన్ మెన్షన్ చేసేటప్పుడు 1s ఆర్బిటాల్కు సింబాలిక్గా ఒక బాక్స్ ఇస్తాము. ఆ బాక్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది 1sకు సంబంధించింది. ఆ 2 ఎలక్ట్రాన్స్లో ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్కు యాంటీ క్లాక్ వైజ్కు +1/2 ఉన్నదని సింబల్ కూడా ఉందని చెప్పాను, గుర్తుందా? ఎస్, ఇది +1/2. రైట్. ఇప్పుడు దీంట్లో ఇలా రాస్తే మీనింగ్ ఏంటి, ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్. పొరపాటున ఇలా రాశారనుకోండి, వైట్ ఇస్ రా పాలి ఎక్స్క్లూజన్ లా. పాలి ఎక్స్క్లూజన్లో ఏం చెప్పామంటే 4 క్వాంటమ్ నెంబర్స్కు సేమ్ ఉండదు. ఈ 2 క్వాంటమ్ నెంబర్స్కి ఇప్పుడు అన్ని 1లో ఉన్నాయి, అన్ని Sలోనే ఉన్నాయి, స్పిన్ కూడా రెండింటికి సేమ్ ఉంది, అంటే పాలి ఎక్స్క్లూజన్లో బ్రేక్ అయినట్టు. సో అందుకే ఇలా రాయొద్దు. మరి ఎలా రాయాలి,
ఇంకోటి ఆపోజిట్ స్పిన్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు పాలిఎక్స్లో ఫాలో అయినట్టు. తర్వాత 2s ఇది వేరే ఆర్బిటాల్ కాబట్టి 2 బాక్సులు జాయిన్ చేయొద్దు మీరు. అది వేరే బాక్స్, ఇది వేరే బాక్స్. సో ఎందుకు ఈ బాక్సెస్ అంటే దాంట్లో స్పిన్ మెన్షన్ చేయడం కోసమే. అవి కూడా ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్. బట్ ఇవి మాత్రము దీనికి కలపద్దు. 2s వేరే, 2p వేరే, ఇది జాయిన్ కావద్దు. బట్ ఈ పీలు మాత్రం 3 సేమ్ ఆర్బిటాల్స్ ఎనర్జీలో కాబట్టి ఈ మూడింటిని సపరేట్ కాకుండా ఒకటే బాక్స్ లాగా పెట్టాలి. ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం రాయాలి? ఇప్పుడు మీకు డౌట్, ఓకే పిఎక్స్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కానీ ఇది ఇంకొక ఆర్బిటాల్లో వేరే ఎలక్ట్రాన్, దాన్ని ఎట్లా రాయాలి? అది ఎట్లయినా ఉండొచ్చు అని అనుకోకండి. అది కూడా సేమ్ ఓరియంటేషన్లో ఉండాలి, సేమ్ స్పిన్తో ఉండాలి. ఎప్పుడు రాంగ్ అంటే మీరు దీన్ని ఇలా ఫిలప్ చేస్తే రాంగ్. ఓకేనా? ఎందుకు? ఇక్కడ హున్స్లో ఏం చెప్తాడంటే ఎస్ ఫస్ట్ సింగిల్గా ఫిలప్ చేయాలి, దెన్ ఆఫ్టర్ పేరింగ్ ఉంటే పేరింగ్ చేయాలి. ఓకే, దీంట్లోనే 2 ఎందుకు రాయాలి? హున్స్ రూల్ ఫాలో కావాలి కాబట్టి సింగిల్గా రాశారు. బట్ ఆ సింగిల్గా రాసే ఎలక్ట్రాన్స్లో ఒకటి ఎక్కడ నింపాలి? పిఎక్స్లో, ఇంకోటి పీవైలో. అండ్ వాటి స్పిన్స్ ప్యారలల్గా ఉండాలి, ఆపోజిట్గా ఉండాలి. అంటే మీరు ఇక్కడ పొరపాటున కూడా ఆపోజిట్ స్పిన్ మెన్షన్ చేయదు, చేస్తే రాంగ్. మరి అది కూడా ఎలా ఉండాలి? సేమ్ స్పిన్తో ఉండాలి. మీరు ఇక్కడ ఇదే స్పిన్ మెన్షన్ చేయాలని ఏం లేదు, మరి ఈ స్పిన్ కూడా మెన్షన్ చేయొచ్చు. పెడితే అన్నిటికీ సేమ్ స్పిన్ పెట్టాలి సింగిల్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఇంకోటి వస్తే ఖచ్చితంగా ఆపోజిట్ స్పిన్ ఉండాలి కదా. సేమ్ 4 క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉండదు కాబట్టి ఆపోజిట్ స్పిన్ ఉండాలి. మీరు ఎట్లా మెన్షన్ చేయొచ్చు, బట్ లేకుంటే అన్ని క్లాక్ వైజ్ మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ హున్స్ రూల్కు నెక్స్ట్ వచ్చేది ఎవరు? నైట్రోజన్. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని? ఎలా రాద్దాము? 9th క్లాస్లో 2,5. అంటే ఫస్ట్ షెల్లో 2 ఉంటాయి, అది ఇక్కడ 1sలో. సెకండ్ షెల్లో 5 ఉన్నాయి. ఆ 5 సెకండ్ షెల్లో అన్నాను. సెకండ్ షెల్లో 5 ఉంటాయి. ఆ సెకండ్ షెల్లో ఏమేమి ఆర్బిటాల్స్ ఉంటాయి, ఏమేమి సబ్ షెల్స్ ఉంటాయి? 2s ఉంటుంది, 2p ఉంటుంది. ఓకే, 2sలో ఎన్ని ఫిలప్ చేయాలి? 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయాలి. 5లో 2 అయిపోయాయి, ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ని 2pxలో, 2pyలో, 2pzలో. మీరు అనుకోకండి ఏమనంటే ఏదో వీటికే కాదు, ఎక్కడ పి వచ్చినా అలా ఈ 3 ఉంటాయి. ఏ పి ఆర్బిటాల్లోనైనా మీకు 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ నేను రాస్తున్నాను కాబట్టి వీటికే ఉంటాయని అలా అనుకోకండి. అన్ని పి ఆర్బిటాల్స్ డీజనరేట్ ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఆ మిగతా 3 ఎలక్ట్రాన్స్ని సింగిల్గా ఫిలప్ చేయాలి, ఆఫ్టర్ పేర్ చేయాలి. కానీ సింగిల్గా ఫిలప్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి. పేర్ చేసేయడానికి అక్కడ ఇంకా ఎక్స్ట్రా లేవు కాబట్టి అక్కడికి ఆపాలి. అండ్ మీరు ఇంకా ఏం చేయాలి? వాటి స్పిన్ మెన్షన్ చేయాలి. స్పిన్ మెన్షన్ చేయాలంటే అయితే అన్నిటి క్లాక్ వైజ్ అయినా పెట్టండి, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ అయినా పెట్టండి. ఇప్పుడు పేరింగ్ చేసే పరిస్థితి ఎక్కడ వస్తుందో చూద్దాం. పేరింగ్ నెక్స్ట్ ఎవరు? ఆక్సిజన్. ఎంత? ఎన్ని ఎలక్ట్రాన్స్? 8 ఎలక్ట్రాన్స్. ఫస్ట్ ఒకసారి 9th క్లాస్ 6 నోటికి ఏదైతే అది మధ్యలో 2,6. రైట్. ఇప్పుడు 1sలో ఫస్ట్, 2sలో ఇంకా 2, నెక్స్ట్ 2px, 2py, 2pz. ఓకే, దీంట్లో ఏం చేయాలంట? సింగిల్గా ఇవ్వాలి. ఓకే, ఇంకా ఉంటే పేరింగ్ చేయాలి. ఇప్పుడు 6లో సెకండ్ ఆర్బిట్లో 6 ఉన్నాయి. 6లో ఇక్కడ 2 అయిపోయినాయి, ఇంకెన్ని ఉంటాయి? 4లో ఏం చేస్తున్నాను? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ మొత్తం ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఇంకో 1 ఉంది. ఆ 1 ఏం చేయాలి? ఇప్పుడు పేరింగ్ చేయాలి. ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయాలి? 2 ఎలక్ట్రాన్స్, ఒక్కో దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు నెక్స్ట్ పేరింగ్ చేయాలి. ఓకేనా? అయితే ఇది రఫ్గా ఉంది కదా, దీన్ని మనం ఫేర్గా రాద్దాం. ఏమని? 1s2, 2s2, 2p. xలో 2 ఉన్నాయి, 2p2, 2px2, నెక్స్ట్
2py1 2pz1. ఇది ఆబో ప్రిన్సిపల్కు ఎగ్జాంపుల్గా 6 మార్క్స్కి అడిగితే మీరు కనీసం ఒక 2-3 రాయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకా డీటెయిల్గా రాద్దామా? ఫస్ట్ షెల్లో 2 స్పిన్స్, సెకండ్ ఆర్బిట్లో కూడా 2 స్పిన్స్, థర్డ్ కాదు 2pxలో 3 ఆర్బిటాల్స్, దీంట్లో 2 వచ్చేసాయి. దీంట్లో పేరింగ్ చేసాం, ఎక్స్ట్రా ఉంది కాబట్టి పేరింగ్ చేసినాం కాబట్టి ఏం చేయాలి? ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్, మిగతాది అయితే ఇది ఈ రెండిట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టవచ్చు తెలుసా? ఒక్కొక్కటి నింపాము, తర్వాత పేరు చేస్తున్నాం, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ లేదు. ఎలా కూడా రాయొచ్చు. సరే ఎట్లా అనుకున్నా ఒకటే, ఫస్టే యాంటీ క్లాక్ వైజ్ పెట్టుకుంటే వెళ్ళిపోయాము. పేరు చేసేదాన్ని ఇలా రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు, లేకుంటే మీరు ఇలా కూడా రాయొచ్చు. బట్ మనకి ఎక్కువ అలవాటు ఉన్నది ఇదే కాబట్టి ఇది రాస్తాం. ఫుల్ యారో మార్క్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మనం ఇలా ఆఫ్గా కూడా పెడతాం. ఇది హున్స్ రూల్కి ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. ఇక వీటికి ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఇప్పుడు జస్ట్ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. నేను 1 నుంచి 30 వరకు ఏం చేస్తానంటే మీతోనే ప్రాక్టీస్ చేపిస్తాను, నేను హెల్ప్ చేస్తాను. ఎక్కడెక్కడ ఏది బ్రేక్ అవుతుంది, ఎక్కడ ఏది ఫాలో కావట్లేదో ఇది మీరు చేయగలిగారంటే సరిపోతుంది. ఇంకొకటి ఏం చెప్పుకోవాలంటే మనం ఇక స్పిన్ క్వాంటమ్ నెంబరు అది లేదు, బుక్లో లేదు కానీ, బట్ అది మీకు మంచిది అవసరము. స్పిన్ క్వాంటమ్ నెంబర్కు మిగతా కొంచెం ఎక్స్ట్రాగా కొంచెం చెప్పేది ఉంది, ఆ తర్వాత క్లాస్లో చెప్తాను.